ప్రైవేటు సంస్థలు నిర్వహించే అన్ని సర్వేలు బీఆర్ఎస్కే మెజారిటీ చూపుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజలను పార్టీ వైపు తిప్పుకోవడం కోసమే ఈ సర్వే స్టంట్లు స్టార్ట్ చేసిందనేది పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. అసలు గ్రౌండ్ లెవెల్లో ఓటర్లు ఏమనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు? గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మౌత్ టాక్ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసింది. అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రచారం జరగటం, బీఆర్ఎస్ ప్రజల అంచనాలను అందుకోకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటమికి కారణమైందనే చర్చ నడుస్తోంది. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం మౌత్ టాక్ ను స్టార్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా స్లమ్ ఏరియాలు ఉండడంతో అక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే గులాబీ శ్రేణులు తమ పార్టీ గెలుస్తుందని సర్వేల్లో ప్రచారం స్టార్ట్ చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేస్తున్నారట. అంతేకాదు రోజుకో సర్వే సంస్థ వివరాలను బయటపెడుతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తుందట. సర్వే సంస్థలు వెల్లడించినట్లు నిజంగానే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉందా, లేకుంటే ఉన్నట్లుగా చేయిస్తున్నారా, మైండ్ గేమా అనేది విస్తృత చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. కొన్ని సర్వేలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన నిఘా సంస్థలు సైతం గులాబీ పార్టీ గెలుస్తుందని రిపోర్ట్స్ ఇచ్చాయి. అయితే అంచనాలు తలకిందులయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ సైతం నారాజైన పరిస్థితి. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సర్వేలు మళ్లీ బీఆర్ఎస్ కు గ్రౌండ్ మంచిగా ఉందని, అధికార కాంగ్రెస్ కంటే మెజార్టీలో ఉందని ప్రచారం స్టార్ట్ చేశాయి. ఇది బీఆర్ఎస్ స్ట్రాటజీతో చేయిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు మాత్రం సర్వేలు నమ్మొద్దని, బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా సర్వేలు చేయిస్తుందని మండిపడుతున్నారట. ఇది రాజకీయ అస్త్రంలో భాగమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక్క సర్వే కాదు, మున్ముందు వచ్చే సర్వేల్లో బీఆర్ఎస్ గెలుపు అని తేలుతుందని గతంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్లుగాని సర్వే సంస్థలన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ కు గడువు దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం హోరెత్తిపోతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్య నేతల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో సర్వేలన్నీ బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత గెలుపు ఖాయం చేస్తున్నాయంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోల్లో చెప్పుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతుగా లేనట్లు తెలుస్తోందని, అందుకే డివిజన్లలో ఉన్న ఇన్ఛార్జీలకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైకి గంభీరంగా కనిపిస్తూనే లోపల ఓటమి భయంతో ఉన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. మరోపక్క కాంగ్రెస్ నాయకులు మాత్రం బీఆర్ఎస్ తమ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ మీద నిరాధార ఆరోపణలు చేస్తూ డబ్బులిచ్చి సూడో సర్వేలు చేస్తుందంటూ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో గత 10 ఏళ్లుగా జూబ్లీహిల్స్ ప్రజలకు చేసిందేం లేదంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి చేసినందుకే గోపీనాథ్ ను 3 సార్లు గెలిపించారని ప్రచారంలో పదే పదే గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలు, గోపీనాథ్ మంచి పనుల వల్లే ప్రజలు తమ వైపున్నారని, ఈ ఉప ఎన్నికల్లో ఇవే తన విజయానికి కారణమవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, మాగంటి గారు చేసిన అభివృద్ధి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుంది. ప్రతి ఇంటి మహిళకి వాళ్ళ గోపన్న, వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి ఎప్పుడూ వాళ్ళకి తోడుగా నిలబడి కష్ట సుఖాల్లో ఉన్నారు. ఈరోజు ఈ కష్టకాలంలో వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించి స్వీకరిస్తారు. 3 సార్లు ప్రజలే గెలిపించుకున్నారు వాళ్ళ గోపన్ని. ఎంత అభివృద్ధి చేస్తే గెలిపించుకుంటారు? ఈరోజు కూడా అదే అభివృద్ధి మాగంటి గారిని తప్పకుండా గెలిపిస్తుంది. మాగంటి గారి ఆడబిడ్డలందరూ మాగంటి గారిని గెలిపించుకుంటారు, పేరు నిలబెట్టుకుంటారు. ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలకి ఏదైనా చెప్తారు. గోపన్న గురించి జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. వాళ్ళ గోపన్న ఏం చేశారో వాళ్ళే నిర్ణయిస్తారు.
డివిజన్ల వారీగా బీఆర్ఎస్ చేసిన సర్వేల్లో ప్రజల నుంచి తమ అభ్యర్థికి మద్దతు లేదని కేటీఆర్ ఓ అంతర్గత మీటింగ్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవటం ఇందుకు కారణంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ లో సర్వేల సంఘర్షణ కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే ఆ ప్రభావం రానున్న జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడే అవకాశముందని, అందుకే కేటీఆర్ వాస్తవ దూరమైన ఈ సర్వేలు చేయిస్తున్నారంటున్నారు.